మంగళహారతి అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చినాం. రూమ్కి వచ్చినాక చూడండి ఎంత చిందరవందర గందరగోళంగా ఉన్నాము. సో హాయ్ అండి, హలో. మేమైతే కాశీలో గంగమ్మ తల్లి దగ్గర మంగళహారతి తీసుకున్న తర్వాత రూమ్కి వచ్చేసినాం. రూమ్కి వచ్చిన తర్వాత వదిననేమో బియ్యం ఏరుతుంది, నేనేమో వీడియో తీస్తున్నాను. సో స్టార్టింగ్లో మేము రాగానే హడావిడిగా మొహాలు కడుక్కొని గంగమ్మ తల్లిని చూడడానికి వెళ్ళినాం కదా. సో వచ్చిన తర్వాత మా పిల్లలు ఇలా రిలాక్స్ అవుతున్నారు. వదిననేమో బియ్యం ఏరుతుంది, నేనేమో వీడియో తీస్తున్నాను. ఇంకా మా రూమ్ అయితే చిందరవందర గందరగోళంగా ఉంది. సో బియ్యం కడిగి రైస్ కుక్కర్లో పెట్టిన తర్వాత కొంచెం అంటే ఫ్రీ అయిన తర్వాత బయట కొన్ని వీడియోస్ తీసుకున్నాము. ఆ తర్వాత రూమ్ అంతా సెట్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా మొహాలు కడుక్కొని చిన్న చిన్న వీడియోస్, చిన్న చిన్న హ్యాపీనెస్ని షేర్ చేసుకొని తర్వాత తినేసి పడుకున్నాం అనమాట. తర్వాత మరుసటి రోజు కాశీ విశ్వనాథ్ని చూడడానికి వెళ్ళాము. సో ఆ వీడియో నెక్స్ట్ ముచ్చట్లో చెప్తాను. సో మా పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా. సో ఇక్కడ మేము రూమ్ తీసుకున్నాం కదా, సో అక్కడైతే ఉయ్యాల కూడా ప్రొవైడ్ చేసారు. బయట అంటే వాళ్ళ ఇష్టంతో పెట్టుకున్నారు అనుకుంటా. సో వచ్చిన వాళ్ళు కూడా అంటే రూమ్కి విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉడుకుతుంటే మమ్మల్ని అయితే ఏమీ అనలేదు. ఇంకా అక్కడే ఇంకా 2 లవ్ బర్డ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎంత క్యూట్గా అనిపించినాయో, కానీ నాకైతే బాధ అనిపించింది నిజం చెప్పాలంటే. అట్లా బంధించడం కరెక్ట్ కాదనిపిస్తుంది. సో అదే బాధ అనిపించింది అంతే. అది వాళ్ళ ఇష్టంతో పెంచుకుంటున్నారు. సో ఒక లోపల ఒక నిచ్చెన, ఒక రింగు చాలా బాగుంది. ఫుడ్ అయితే అప్పటికి ఏం పెట్టలేదు, తర్వాత పెట్టిరు. మేము కాశీ అదే గంగమ్మ తల్లిని చూడడానికి వెళ్ళినప్పుడు అప్పటికే అవేమో తినేసినాయి అనమాట. సో లవ్ బర్డ్స్ అయితే చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. అబ్బా వీళ్ళు ఎంత బాగా పెంచుకుంటున్నారో అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఏరియా కూడా చాలా బాగుంది. ముందర అంతా చెట్లు ఉన్నాయి. నేను ఆ వీడియో కూడా తీసిన, బట్ ఎక్కడో మిస్ అయినట్టుంది. సో ముందరంతా చెట్లు ఉన్నాయి, చాలా చెట్లు ఉన్నాయి, చాలా రకాల చెట్లు ఉన్నాయి. నాకు ఎందుకో ఈ మధ్య చెట్లను చూస్తే లేపేయాలనిపిస్తుంది, కానీ అడగకుండా తీసుకోవడం మంచిది కాదని చెప్పి సైలెంట్గా ఉంటాను. సో నెక్స్ట్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.